హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే శారీ పళ్ళుకి ఇలా టెజిల్స్ కుచ్చులు అయితే ఎలా రెడీ చేసుకోవాలో అయితే చూపిస్తానండి. సో మన శారీస్కి మనం బయట చేయించుకోకుండా అయితే ఈజీగా అయితే చేయించుకోవచ్చు. సో ఇలాంటివి రెడీమేడ్వి కూడా దొరుకుతున్నాయి, కానీ మనం చేసుకుంటే అయితే కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటాయి కదండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని చేసి పెట్టాను. సో ఇవి ఎలా చేసుకోవాలో అనేది అయితే చూపిస్తానండి. సో చాలా నీట్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వీటికి అయితే మనకు శారీకి మ్యాచింగ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే కావాలండి. సో కాటన్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కానీ సిల్క్ థ్రెడ్ అనేది షైనింగ్ అయితే వస్తుంది. సో సిల్క్ థ్రెడ్తో చేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే నా దగ్గర 2 రీల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 2 రీల్స్తో అయితే మనము ఇలా చేతి మన 4 వేళ్ళు అయితే ఉన్నాయి కదండి. సో మనం 4 ఇంచులు మనము సైజు ఎంత సైజు కావాలంటే అంత సైజు. సో నేనైతే ఇక్కడ నా 4 వేళ్ళకి అయితే చుట్టుకుంటున్నాను. ఇలా మనకి నేను 2 రీల్స్ తీసుకున్నాను, అంటే 2 వరుసల దారం ఉంది కాబట్టి ఒక 80 చుట్లు అయితే చుట్టుకుంటే మనకి ఆ టెజిల్స్ అనేవి మందంగా ఉండి చాలా గుబురుగా అయితే నీట్గా కనబడుతుంది. సో మనకి ఎంత లావుగా కావాలి అంటే అంత లావుగా అయితే చుట్టుకోవచ్చు. మనకి మ్యాక్సిమం అయితే ఒక 80 అంటే 160 లైన్స్ అయితే వచ్చేట్టు 160 కానీ 200 కానీ కాయేట్టు అయితే చూసుకుంటే మనకి అవి గుత్తుల్లాగా నీట్గా కనబడుతుంది. సో పల్చగా ఉంటే అంత బాగోదండి, కొంచెం మందంగానే ఉండాలి. అంటే ఎక్కువ లైన్స్ చుట్టుకుంటే నీట్గా కనబడుతుంది. సో అలాగే మనకి కావాల్సినన్ని అయితే చుట్టుకోవచ్చు. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చివరికి వచ్చేసరికి శారీకి ఎన్ని టెజిల్స్ సరిపోయాయో అయితే చెప్పేస్తాను. సో ఇక్కడైతే మనకి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. మనకి కాటన్ థ్రెడ్తో ముడి వేసుకోకుండా మనకి సిల్వర్ జరీ కానీ గోల్డ్ కలర్ జరీ కానీ శారీలో వచ్చిన మ్యాచింగ్ జరీతో అయితే మనం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఉండాలి కాబట్టి పింక్ కలర్ దారాలకి పింక్ కలర్ కాటన్ థ్రెడ్తో అయితే ముడి వేస్తున్నాను. అలాగే బ్లూ కలర్ దానికి కూడా బ్లూ కలర్ దాంతోనే అయితే ముడి వేసానండి. నీట్గా అయితే కనబడుతుంది కదా. మరి ఫైనల్లీ అయితే నాకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేనైతే 1.5 ఇంచుకు ఒకటి అయితే ఇలా వేద్దామని అనుకున్నానండి. సో మనకి దగ్గరికి కావాలంటే మన ఇచ్చే రేటుని బట్టి అయితే మనం డిస్టెన్స్ చూసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసినా కూడా మనకి శారీ పళ్ళు అనేది బరువు అయిపోతుంది కాబట్టి 1.5 ఇంచు అయితే సరిపోతుందండి. నీట్గా ఉంటుంది, అలాగే గ్రాండ్గా కూడా కనబడుతుంది. సో ఇలా వేసుకునేనైతే మనం ప్రతిదానికి మెజర్ అయితే చేసుకొని ముందే మార్కింగ్ చేసుకుంటే అయితే నీట్గా వస్తుంది. అన్నీ ఒకే సేమ్ డిస్టెన్స్లో అయితే కనబడతాయి. ఫస్ట్ అయితే సూదికి 4 వరుసల దారం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. సో కింది నుంచి అయితే దారం పెట్టేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచే కిందికి దారం తీసుకుంటే మనకు అక్కడే ముడి పడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, కింది నుంచి మళ్ళీ పైకి తీసాను. పైకి తీసిన తర్వాత మనకి ఆ టెజిల్ పక్కన కొంచెం ఓపెన్ అనేది ఉంటుంది కదా, అందులో నుంచి మనం ఈ సూది అనేది కిందికి తీసామనుకోండి, సో దానికి సపరేట్గా అక్కడ ముడి పడిపోతుంది. ఇలా ముడి అనేది పడిన తర్వాత టైట్గా సెట్ చేసుకొని మనకి శారీకి పైన ముడి వేసుకోకుండా కింది సైడ్ అయితే ముడి అనేది వేసుకోవాలి. సో లూజ్ అనేది ఏమీ లేకుండా మనకి క్లాత్కి దగ్గరగా ఆ కుచ్చుని అయితే అనుకొని కింది వైపుకి మనకు ముడి అనేది పైకి కనబడకుండా కింది వైపుకి, అంటే చీర ఆపోజిట్ వైపుకి అయితే ముడి అనేది వేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి అయితే అయిపోయింది కదండి. మనం ఆల్రెడీ ఇంకొకటి 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా వేసిన తర్వాత ఇలా 4 వరుసల దారం తీసుకున్నాం కదా, మధ్యలో నుండి 4 వరుసలకి మధ్యలో నుండి అయితే మళ్ళీ సూది కిందికి తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి పైకి అనుకొని మళ్ళీ పైనుంచి కిందికి ఆ దారం కాటన్ దారం మధ్యలో నుండి అయితే మళ్ళీ కిందికి తీసుకోవాలి. ఇలా కిందికి తీసుకున్న తర్వాత రివర్స్ వైపుకి ఒక ముడి అనేది వేసుకుంటే మనకి దారం అనేది ఊడిపోకుండా కుచ్చులు అనేవి
కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయండి. సో దేనిది దానికి ముడి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సో అలాగే మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే అన్నీ డీటెయిల్స్ మనము ఎలా సింగిల్ కలరా డబుల్ కలరా ఏదో ఒకటి అనుకుంటాం కదండి. సో దాన్ని బట్టి అయితే మనం అన్నీ చేసేసుకోవాలి. సో కంపల్సరీగా దేనిది దానికైతే ముడి వేసుకుంటూనే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇలా మనకి కావాల్సినన్ని చూస్తున్నారు కదండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ థ్రెడ్స్ అనేవి నేను చివరికి ఓపెన్ చేయలేదు, నేను ఫింగర్స్కి చుట్టుకున్నాను కాబట్టి ఓపెన్ అనేది ఏమి లేదండి. సో మనకి ఇలా కావాలంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదు అంటే ఆ మిడిల్లో అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎడ్జెస్ అయితే కటింగ్ అయితే చేసేస్తానండి. సో ఇక్కడ వరకు ఇంచున్నరకి అయితే ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. సో ఇలా ప్లెయిన్గా కానీ లేదు అంటే వీటికి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అంటే బీడ్స్ కానీ బుటాస్ కానీ రింగ్స్ కానీ చాలా డిజైన్స్ అయితే దొరుకుతున్నాయండి బయట మార్కెట్లో. సో ఇలా వేసుకుంటే అయితే సింపుల్గా చూడడానికి సింపుల్గా ఉంటుంది, హెవీగా అయితే ఉంటుంది. సో మన ఇష్టాన్ని బట్టి అయితే మనమైతే రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే హాఫ్ సారీ వరకు అయితే చేశాను కదా. తర్వాత మళ్ళీ మార్కింగ్ అయితే ఇలా ఇంచున్నరకి అయితే మార్కింగ్ చేసుకుంటే అన్నీ సేమ్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా. ఇలా సీజర్ని మిడిల్లో ఆ థ్రెడ్స్కి మిడిల్లో పెట్టేసి ఇలా కటింగ్ చేసుకుంటే అన్నీ ఓపెన్ అయితే అయిపోతాయి. చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇలా క్లోజ్గా ఉన్నా కూడా బుట్టలాగా బాగుంది. సో ఇలా ఓపెన్స్ ఉంటే కూడా బాగుంటాయి. సో ఎలా కావాలి అంటే అలా అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేతికి చుట్టి చేసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ అయితే ఇలా వచ్చిందండి. సో శారీ మ్యాచింగ్ సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే పళ్ళు అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే ఒక్క కుచ్చు అయితే 4 ఇంచెస్ అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, శారీ మొత్తం అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. సో ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.